నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. పెద్ది ఇంకా మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు. ఆదివారం ఉదయం 7:30 గుండెపోటు రావడంతో అపస్మారక స్థితిలో వెళ్లిపోయిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంకా స్పృహలోకి రాలేదు. ఎప్పుడు స్పృహలోకి వస్తారు? బ్రెయిన్ కు బ్లడ్ సప్లై ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎప్పుడు తగ్గుతుంది? కిడ్నీలు మళ్ళీ ఎప్పటి నుంచి యథావిధిగా పనిచేస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు వైద్యుల నుంచి ఖచ్చితమైన సమాధానాలు ఇంకా రావడం లేదు. పెద్ది ప్రాణం నిలబెట్టడానికి వైద్యులు చేయాల్సినంత చికిత్స అందిస్తున్నారు. పెద్ది కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ అగ్రనాయకత్వం పడాల్సినంత తపన పడుతోంది. అయినా సరే రావాల్సిన ఫలితం రావడానికి ఆలస్యమవుతోంది. ఆదివారం ఉదయం హనుమకొండలోని ఆయన స్వగృహంలో అస్వస్థతకు గురైన క్షణం నుంచి అటు అభిమానులు, ఇటు కుటుంబ సభ్యులు, మరోవైపు పార్టీ అగ్రనాయకత్వం పడుతున్న టెన్షన్, చేస్తున్న నిరీక్షణ 4వ రోజు కొనసాగింది. ఆగిన గుండెను మళ్లీ కొట్టుకునేటట్లు చేయడంలో హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు విజయం సాధించారు. దీంతో పెద్ది ప్రాణాలతో తిరిగి వస్తాడనే నమ్మకంతోనే అంతా ఉన్నారు. హనుమకొండ నుంచి హైదరాబాద్కు తరలించిన తర్వాత మరింత ధైర్యం వచ్చింది. గుండెతో పాటు ఇతర అవయవాలకు సంబంధించిన ప్రముఖ వైద్యులు, అనుభవజ్ఞులు అంతా పెద్ది ప్రాణాలను కాపాడడానికి విశేష కృషి చేస్తూనే ఉన్నారు. అయితే ఆసుపత్రికి వచ్చే సమయానికే ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వైద్యానికి స్పందించడం సాధారణ రోగుల కంటే కష్టతరంగా మారింది. సికింద్రాబాద్ యశోద వైద్యులు అందిస్తున్న వివరాల ప్రకారం ప్రస్తుతం సుదర్శన్ రెడ్డికి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ సహాయంతోనే శ్వాస అందుతోంది, గుండె కొట్టుకుంటోంది. అయితే ఇతర అవయవాలు మాత్రం మామూలు స్థితికి ఇంకా చేరుకోలేదు. ఆసుపత్రిలోనే ఈఈజీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు చేస్తున్నారు. న్యూరాలజికల్ రీఅసెస్మెంట్లు కూడా నిర్వహించారు. అన్ని పరీక్షల్లోనూ తేలుతున్నది ఒక్కటే. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం పెద్ద సమస్యగా మారింది. మెదడుకు రక్త ప్రసరణ సరిగా అందడం లేదు. దీనివల్ల మాటలకు స్పందించడం లేదు. నొప్పి కలిగించినా తెలియడం లేదు. గుండె కొట్టుకోవడంతో పాటు శ్వాస ఆడడం మాత్రం పూర్తి పాజిటివ్ అంశాలుగా ఉన్నాయి. ఆసుపత్రిలో అన్ని విధాలా చికిత్స సరిగ్గానే అందుతుంది. అన్ని అవయవాలకు సంబంధించిన నిపుణులైన వైద్యుల పహారాలోనే వైద్యం అందుతోంది. అయితే వైద్యానికి శరీరంలోని అవయవాలు సహకరించాలి. మానవ ప్రయత్నంతో పాటు దైవ సంకల్పం కూడా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. 4 రోజులు గడిచినా పెద్ది ఆరోగ్యం విషయంలో అనిశ్చితి నెలకొనడంతో అంత ఉత్కంఠ, ఆందోళన నెలకొంది. యశోద ఆసుపత్రిలోనే ఆయన కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వారిని పరామర్శించడానికి వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు వస్తూ పోతుండడంతో యశోద ఆసుపత్రి ఆవరణమంతా కిక్కిరిసిపోతుంది. అభిమానులు, నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హైదరాబాద్ వస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేస్తున్నారు. అయితే ఆరోగ్యానికి సంబంధించి ఏ స్పష్టత లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులు కోలుకోవడానికి సమయం పడుతుందని, గంటల్లో, రోజుల్లో పెద్ద మార్పులు రావని వైద్య బృందం చెబుతోంది. చేయాల్సినంత ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు కూడా సహకరించాలి. మిరాకిల్ జరగాలి. పెద్ది తిరిగి ఆరోగ్యంగా తిరగాలి అనే మాట డాక్టర్ల నుంచి కూడా వినిపిస్తోంది.